నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. అహోబిలే గారుడ శైల మధ్యే కృపావసాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే. కర్కటే పూర్వపల్గుణ్యాం తులసి గాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీ ఓబిలవాసిని. మాసానాం మార్గశీర్షోహం అని భగవంతుడు భగవద్గీతలో చెప్పిన వాచార ప్రకారం 12 మాసంలో మార్గశిర మాసం భగవంతునికి అతి శ్రేష్టమైనదని భగవంతుడే చెప్పిన వాక్యం. అటువంటి రీతిలో ప్రతి ఒక్క క్షేత్రంలో ఉషకాలంలో అనగా 4 నుంచి 6 గంటల లోపల మార్గశిర మాసంలో ఆ గోదాదేవి విష్ణు చిత్తుడు అనే ఒక ఆళ్వారికి నందవనంలో భూమాదేవి అంశంగా దొరికి ఆ అమ్మవారిని అద్భుతంగా సాకుతూ ఆ అమ్మవారు ప్రతిరోజు ఒక్కొక్క పాసురంతో ఆ భగవంతుని కీర్తించి చివరి దినమైన భోగి కళ్యాణం రోజు స్వామివారితో పాటు ఐక్యమైపోతున్న ఒక ముఖ్యమైన పండగ ఈ ఒక మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో ఎవరెవరు ఉదయంలో లేచి స్నానాలు అనుసరించి ఆ విష్ణు క్షేత్రంలో కానీ శివక్షేత్రంలో తిరువంబావి అంటారు, విష్ణు క్షేత్రంలో తిరుపావి అంటారు. 30 రోజుల పాటు 30 పాసురాలు ఆ సన్నిధికి వెళ్ళి ఆ ఉషకాలంలో భగవంతుని సేవించుకుంటే వారికి వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, ఏ విధమైన ప్రస్తాపన ఉన్నా అదన్నీ నశింపు చేసి ఆ భగవంతుడు ఆ మార్గశిర మాసంలో ప్రతి ఒక్కరిని అనుగ్రహించి ఆ మార్గశిరం అయిన తర్వాత 31వ రోజు ఉత్తరాయణ పుణ్యకాలం అవతరిస్తుంది. ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే పాసు పంట ఇటువంటికి ముఖ్యమైన పర్వదినం. ఆ కనుమ పారివేట ఉత్సవం. ఆ రోజు నుంచి స్వామివారు గ్రామే గ్రామే చగత్వ పదచరణయోహో మాం గృహీత్వా వివేశ అని ఆనాడు చెప్పినట్టు ఆ భగవంతుడు ఉభయ క్షేత్రాధీశులైన శ్రీ జ్వాలానరసింహ స్వామివారు దిగువ అహోబిల క్షేత్రంలో ప్రహ్లాదవరద స్వామివారు పారివేట ఉత్సవానికి వెళ్ళి భక్తుల్ని రక్షించే ఒక అనవాయితం. ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు స్వామివారిని ఎవరెవరు వేరుకుంటారో వాళ్ళందరికీ సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికం శ్రీ నృసింహ పదధ్వంగు దద్యాత్ అత్యంత వైభవ శ్రీమతి గోదాయీ నమః.